ఎవరు? నాగరాజుని. నువ్వా? అంటే నీ అబ్బ ఏడాదికే మనిషిని మర్చిపోయావా? అవునులే, గుర్తుంచుకోవాల్సింది దెబ్బ తిన్నవాడే గాని దెబ్బ తీసినవాడు కాదుగా. నువ్వు ఎందుకు వచ్చావు? పగపట్టిన పాము పని కట్టుకుని ఎందుకు వస్తుందో తెలియదా? నా మీద నేనేం చేశాను? పల్లకి ఎక్కాల్సిన నా చెల్లెల్ని పాడెక్కించావు. ఏ పాపం ఎరిగిన నా తల్లి ప్రాణాలు తీశావు. వాళ్ళ చావుకి నేనా కారణం? నీ అబ్బ నువ్వే కదరా దొంగోడు చెల్లెని చెప్పి పీటల మీద పెళ్లి చెడగొట్టింది. నేను చెప్పేది నేనే కాదు, దేవుడు కూడా ఇప్పుడు నీ మాట వింది. నా చెల్లెలి ఏడుపు నా గుండెల్లో నిప్పు కొండై మండిపోతుందిరా. నా తల్లి పడ్డ బాధ పదునైన కత్తిలా నా పేగుల్ని కోసేస్తుందిరా. ఆ బాధకి ఆ మంటకి శాంతి నీ ప్రాణాలు తీసినప్పుడే. నిన్నే కాదురా, నీ కుటుంబానంతా సర్వనాశనం చేస్తాను. అప్పుడే నా తల్లి చెల్లెల ఆత్మకు శాంతి కలుగుతుంది. రాజేష్, ఊరుకు బాబు, ఊరుకు. ఆఖరికి మీ నాన్నగారి చావు ఆ ఖూనీకోడు చేతుల్లో రాసి పెట్టాడు భగవంతుడు. ఖూనియా? మా నాన్నను ఖూనీ చేశారా? ఎవడు? నాగరాజు. ఎవడా నాగరాజు? ఆ పక్క ఊరు రౌడీ, సారా కొట్టు నారయ్య స్నేహితుడు. మరి మా చెల్లెలు? మీ చెల్లెల్ని కూడా వాడే ఎత్తుకుపోయాడు. నాన్న, నిన్ను చంపి చెల్లెల్ని నాకు దూరం చేసిన వాడిని ఊరికే వద్దు. ఏనాటికైనా వాడిని నిలువునా నరికి వాడి పచ్చనిత్రుడు నీకు తర్పణంగా అర్పించి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తా.